అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇండియన్ ఎంప్లాయీస్కి మెయిల్స్ చేస్తున్నాయి. H1B వీసా ఉండి అమెరికా విడిచి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని సూచించాయి. లేదంటే వీసా ఫీజు $1,00,000 చెల్లించాకే దేశంలో అడుగు పెట్టాల్సి ఉంటుందని తెలిపాయి. ఇక దేశంలో ఉన్నవారు విదేశాలకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం బిల్లు రూపంలో పాస్ చేసి స్ట్రాంగ్ రూల్స్ రానున్నారు. ఇక H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ పెంచిన ఫీజు 12 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఇదే ఇష్యూకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ USA నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. అమెజాన్లో మన స్క్రీన్ పైన చూడొచ్చు, వాళ్ళు ఒక ఈమెయిల్ పంపించారు. తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా సిమిలర్ ఈమెయిల్ పంపించారు. ఎవరైతే H1B పైన బయటికి వెళ్ళారో వెంటనే వచ్చేసేయండి, ఎక్కడికి ట్రావెల్ చేయొద్దు, మీ డిపెండెంట్స్ని కూడా ట్రావెల్ చేయొద్దని చెప్పడం జరిగింది. సో అన్ని కంపెనీస్ చాలా మెజర్ చేసుకుంటున్నాయి యాక్చువల్గా ముందే. సో ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా పానిక్ సిచ్యువేషన్, అంబిగ్విటీ ఉంది. సో ఇనవే చూడాలంటే మనము ఇది ఐటీ సెక్టర్కి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ట్రంప్ ఒక పెద్ద బాంబే పేల్చాడని చెప్పాలనుకోవచ్చండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసామంటే ఇక్కడ ఈ కంట్రీకి మంచిదే అని మనం చెప్తా ఉన్నారు. అదొకటి. ప్రొక్లమేషన్ మనం చూసామంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ ట్రంప్ గారు రిలీజ్ చేసిన ప్రొక్లమేషన్ 1 year వరకు వ్యాలిడిటీ ఉంది. మనం కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పడం 1 year వరకు అది వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year తర్వాత ఒక కంప్లీట్గా ఒక బిల్ పాస్ చేసేసి కంప్లీట్గా రివ్యామ్ చేసి రూల్స్ ఇంకా స్ట్రాంగ్ రూల్స్ చేస్తారు H1B వీసాని క్లీనప్ చేయడానికి. ఎందుకంటే H1B వీసా అన్నది మనం చెప్పుకున్నట్టుగా గతంలో సంవత్సరానికి 65,000 వీసాలు ఉంటాయి. అది స్కిల్డ్ లేబర్ వీసాస్ అంటారు బేసిక్గా. అది స్కిల్డ్ లేబర్ వీసాగా వెళ్ళిపోయి ఈవెన్చువల్గా ఏమైపోయిందంటే చీప్ లేబర్ వీసాగా, అంటే మన వాళ్ళు తక్కువ అంటే శాలరీస్కి వస్తున్నారు అని చెప్పేసి చీప్ లేబర్ వీసాగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళ అభివాదన. ప్లస్ కంపెనీస్ అంతా కూడా అబ్యూజ్ చేశాయని చెప్పేసి, అంటే మోస్ట్ ఆఫ్ ది కన్సల్టింగ్ ఫర్మ్స్ ఇక్కడ చాలా అబ్యూజ్ చేశాయని చెప్పుకోవాలి. సో ఇదంతా మనం చూస్తే దీన్ని ఎలా చూడాలి అంటే ఓవర్ నైట్ డెసిషన్ అయితే కాదు. తప్పకుండా ఒక ఏ కంట్రీలో అయినా ఏ పాలసీ అయినా వచ్చే ముందు తప్పకుండా కూడా గవర్నమెంట్ చాలా హోంవర్క్ చేస్తుంది ఆ పాలసీని ఎలా అసర్టైన్ చేయాలని చెప్పేసి. నేను అనుకోవడం కూడా ఇక్కడ బ్యూరోక్రాట్స్ చాలా అసర్టైన్ చేశారు ఆ పాలసీని. దాని తర్వాత ఈ డెసిషన్ వచ్చింది. బట్ డెసిషన్ అనేది ఓవర్ నైట్ రావచ్చు, బట్ దానికంటే ముందు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఇంకొన్ని కఠిన చర్యలు డెఫినెట్గా ఉంటాయి. ఎవరైతే లైన్ దాటి లీగల్గా, ఇక్కడ యూఎస్లో అన్నది అన్ని కంట్రీస్లో లీగల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, యూఎస్లో అన్నది ఇంప్లిమెంటేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైతే లీగల్గా ఉన్నంత వరకు దే ఆర్ వెరీ సేఫ్. ఇల్లీగల్గా చేసే పనులు మాత్రం ఐ థింక్ దే ఆర్ ఇన్ ద రేడార్ ఆఫ్ ద US గవర్నమెంట్ యాక్చువల్లీ. సో నేను అనుకోవడం బాహుశా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నెక్స్ట్ ఈ చిన్న ఫార్మ్స్ని ఆడిటింగ్ కూడా జరుగుతాయి అనుకుంటున్నా. ఈ వీసాలు ఏంటి, ఎలా యూజ్ చేశారు, కరెక్ట్గా విత్ ఇన్ లిమిట్స్ యూజ్ చేశారా, తప్పుగా యూజ్ చేశారా అన్నది కూడా. సో ఏదైతే మనం జరుగుతూ ఉందో ఇవన్నీ మనము కేవలం కాలమే మనకు ఆన్సర్ చెప్పాలి. ఆల్ దట్ వీ కెన్ టెల్ ఈజ్ మనం ప్యానిక్ అవ్వద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీరు లోకల్గా అటార్నీస్ని మాట్లాడండి, మీ ఎంప్లాయర్తో మాట్లాడండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. సో ఇక్కడ మనం చేసేదేం లేదు. బేసిక్ ఏంటంటే పాలసీ వచ్చింది గవర్నమెంట్, ఇది US కంట్రీ, వాళ్ళ పాలసీ వాళ్ళు చేసుకోవడం మనం తప్పు ఏం లేదు. సో మన సైడ్ మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మన ఆ ఇంపాక్ట్ని చెప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ని ఎంతవరకు మనం తక్కువ చేసుకోగలగదనేది మనం చూసుకోగలగాలండి. నేను మీ లక్ష్మణ్, న్యూజెర్సీ, న్యూయార్క్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాం, USA బిగ్ టీవీ కరెస్పాండెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.